యేసునామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ 7వ మాసములో 2వ దినము ఉదయకాలపు వేళ మీకు యేసు క్రీస్తు నామములో శుభము కలుగునుగాక. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి మీ అవసరతలు, మీ బిడ్డల అవసరతలు తీర్చబడునుగాక. ఆమెన్, ఆమెన్. మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారని మేము విశ్వాసముతో సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును బహుగా దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన ఈ 2వ దినమును బట్టి, ఈ దినము మీరు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యములు యేసునామములో మీ జీవితంలో జరుగునుగాక. అవి మీరు చూచుదురుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడానికి ముందు ఒక చిన్న సాక్ష్యము. ఒక సహోదరి యూట్యూబ్లో పరిచయం అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉంటారట. అయితే వారిని నేను చూడలేదు, నన్ను వారు చూడలేదు. అయితే ఫోన్ కాంటాక్ట్ నంబర్ను బట్టి మాకు ఫోన్ చేశారు. అయితే వారు సొంత ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో 5-6 సంవత్సరాల నుంచి నిరీక్షణ కలిగి ఉన్నారట. కానీ డబ్బు సరిపోక ఆగినారని వారు మా కొరకు ప్రార్థన చేయమని కోరినప్పుడు, గత కొన్ని దినముల నుండి సొంత గృహాల కొరకు ఆశపడుతున్న వారిని దీవించు దేవా అని ప్రార్థిస్తున్నాము. దేవుడు ఆ సహోదరికి దేవుడు గొప్ప కార్యము చేసి ఆ సహోదరుని దీవించి సొంతం ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకి వాళ్ళే లోన్ ఇచ్చేటట్లు దేవుడు ప్రేరేపించాడు. బ్యాంకి వాళ్ళే ఫోన్ చేశారట. మీరు లోన్ పెట్టుకున్నారు, మీ లోన్ శాంక్షన్ అయింది, మీరు వచ్చి డబ్బు తీసుకొని వెళ్ళండి అని. దేవుడు ఆ సహోదరి కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు. ఆ సహోదరి ఉండేది ఖమ్మంలో అట. సో ఆ ఖమ్మంలో ఉన్నటువంటి వారు సొంత గృహాన్ని నిర్మించుకోవడానికి వారికి దేవుడు సహాయం చేశాడు. అన్నయ్య, మీరు గృహప్రవేశానికి రావాలి అని ఆ సహోదరి ప్రేమతో ఆహ్వానించారు. దేవుడు ఈ విధముగా ఆయన బిడ్డలైన మిమ్ములను దర్శిస్తున్నప్పుడు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా పరిచర్యలో మాకు దొరికిన గొప్ప ధన్యత ఇదే. కనుక ఇంకా మీ జీవితంలో ఏమైనా కార్యములు ఆగి ఉంటే, అది వివాహ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాహనం కావచ్చు, వివాహ విషయంలో ఏదైనా సరే దేవుడు ఈ మాసములో జరిగించునుగాక. ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు మీ వద్దకు వచ్చేదరని వాగ్దానం చేశారు. దేవా, ఈ సంవత్సరములో 6 మాసాలు కాపాడి 7వ మాసంలో 2వ దినపు ఉదయకాలమున మీ పాదాలు పట్టుకొని ఇంతవరకు ఇంత మట్టుకు మాకు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసే భాగ్యము మాకిచ్చారు. దేవా, మీకు స్తోత్రాలు నైనా. ఏ పాటి వాడను, ఏ పాటి దానము మేము తండ్రి. అలాంటి నైనా మా జీవితాలను, శేష జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము చూస్తామని కానీ, ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తామని కానీ గత రాత్రి మేము అనుకోలేదు. పడుకొని నిద్రించాము నాయన. మా ఆత్మ ఎటో తిరిగింది. కానీ మా ప్రాణమును, ఆత్మను, శరీరమును మరలా మాకిచ్చి ఈ దినపు ఉదయకాలమున ప్రార్థన చేసే భాగ్యం మాకు కలగజేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు? 1, మీరు చేసిన మేలులు మరచిపోనివారు. కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు? మీరు చేసిన మేలును సాక్ష్యార్థమై అనేక స్థలాలలో సాక్ష్యము చెప్పువారు. 3, మీరు చేసిన మేలులకు ఎవరు కృతజ్ఞత చెల్లిస్తారంటే మీ బిడ్డలుగా జీవించేవారు, మీ బిడ్డలుగా పిలువబడేవారు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. దేవా, ఖమ్మవాసి, ఖమ్మములో నివసిస్తున్నటువంటి సహోదరుడు, ఒక సహోదరి నాయన, సహోదరి పేరు రిబకా. ఆ సహోదరికి సొంతం ఇల్లు కట్టుకోవాలని 6-7 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలోచన, కలను మీరు నెరవేర్చారు. కీర్తన గ్రంథము 20 కీర్తన 4వ చరణం ప్రకారము నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అని కీర్తనాకారుడు పలికినట్లుగా ఆ సహోదరికి, సహోదరునికి ఆలోచన నెరవేర్చారు, కోరికను సిద్ధింపచేశారు, మీరు మహిమను పొందారు. ఈ విధముగా నాయన ఈరోజు ఎందరైతే నాయన గృహ నిర్మాణము కొరకు బ్యాంకి లోనుకు వెళ్తున్నారు,
వాహనం కొనడానికి, వాహనం కొరకు లోనుకు పెట్టుకోవడానికి బ్యాంక్కి వెళ్తున్నారు. యేసు నామములో అక్కడ గొప్ప కార్యములు జరుగునుగాక. దేవా, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు దాచిన మేలు గొప్పది అని కీర్తన గ్రంథంలో మీరు వ్రాయించారు. ఆ మేలులు ఈ దినమున మా ఆత్మీయ బిడ్డలు మరియు విదేశాలలో ఉంటున్న వారందరూ కూడా అనుభవించుదురు గాక. సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యమును దయచేయండి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు ఇవ్వండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సహాయం చేయండి. ముఖ్యంగా మా ఆత్మీయ కుమారులు అయినా మరి నిష్ణాత్ దేవా శ్రేష్ఠ బిడ్డలను ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి భవిష్యత్తు గురించి మేము ఎన్నో ఆశలు, ఆలోచనలు పెట్టుకున్నాం. ఎందుకంటే రేపటి రోజున నాయన భవిష్యత్తులో వారి ద్వారా గొప్ప కార్యములు మేము చూస్తామని, మీరు చేస్తారని విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులకు అదే గొప్ప ఆనందము, అదే గొప్ప సంతోషము. కళ్ళ ఎదుట తమ బిడ్డలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. విదేశాలకు వెళ్ళినటువంటి తమ బిడ్డలు క్యూటీ, షారోన్, సంకీర్తులు వారి తల్లిదండ్రులు ఆ బిడ్డలను చూసి ఎంతో ఆనందపడుతున్నారు. యూకేలో, యుఎస్ఏలో, న్యూజిలాండ్లో, టెక్సాస్లో, లండన్లో, నాయన ప్యారిస్లో, ఈ విధంగా ఆయా విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను బట్టి మేము కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నాం. మీరు ఆ విధముగా పట్టణములో దీవిస్తున్నారు, పల్లెలో దీవిస్తున్నారు, పొలములో దీవిస్తున్నారు. ఎంత గొప్ప దేవుడవు. మా ఆత్మీయ సహోదరులు మాకు తండ్రితో సమానులైన వారు, తమ్మునితో సమానులైన వారు, అన్నతో సమానులైన వారు, సహోదరీలు ఎందరో ఉన్నారు. నా బిడ్డతో సమానంగా, నా కొడుకుతో సమానంగా ఎందరో ఉంటున్నారు నాయన. మా పరిచర్యలో పరిచయమైన వారందరినీ మీరు దీవిస్తున్నారు. స్తోత్రాలు. ఆ దీవెనలు మా దేశానికి దయచేయండి. మా దేశ భద్రతను మీ చేతిలో పెడుతున్నాము తండ్రి. శత్రు దేశాల నుంచి మా దేశాన్ని కాపాడండి. దేవా, మీకు వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఉద్యోగాలకు, వ్యాపారాలకు, చదువులకు, ఆయా పనుల మీద ప్రయాణం చేస్తున్న వారికి ప్రమాదములను తప్పించి క్షేమమును, భద్రతను మీరు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని ఈ ఉదయకాలమున ఈ దీనుడి ప్రార్థన మీరు ఆలకించుమని, నాతోటి సేవకులను వారి కుటుంబాలను, సంఘములను దీవించుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సకల ఆశీర్వాదములు ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతం వరకు మనకు, మన బిడ్డలకు, వారి చదువులకు, వారి భవిష్యత్తుకు సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న మా ఆత్మీయ బిడ్డలకు దేవుని దీవెనలు సదా తోడై ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభోదయం.